కరుడుగట్టిన హంతకులు శాంతి కాముకులుగా మాట్లాడుతుంటే ఏమనాలని టీడీపీ నేత పార్థసారథి రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపి శత్రువులను కూడా భయపెట్టిన చరిత్ర జగన్ది అని ఆరోపించారు. సొంత చెల్లెలు షర్మిలకు ఆస్తులు పంచకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. వైఎస్ మరణం తర్వాత రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేయించి సీఎం అయ్యాక రిలయన్స్ కు చెందిన వారికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని మండిపడ్డారు. రాయారెడ్డి పైన రౌడీ షీటు 1962లోనే పోలీసులు నమోదు చేశారు. వందల బైండ్ ఓవర్ కేసులున్నాయి. ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మీ తాత ఉండేది ఆ రోజు ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో. అటువంటి కరుడుగట్టినటువంటి అంతకుడు శాంతి కాముకుడు అయినట్టు మరి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో చెన్నారెడ్డిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం విభేదం సృష్టించి వందల మంది మరణానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి నీ వారు శాంతి ప్రవచనాలు చెప్పే అహింసామూర్తుల మరి వారి కడుపున ముట్టినటువంటి నువ్వు ఏం చేశావు? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు నీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా శత్రువులకు కూడా గుండెలు జారిపోయే భయంకరంగా అతి దయనీయంగా చిత్రవధ చేసి చేపను కదా కడ్డీకి చెక్కి కాల్చి 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 చంపినట్టు ఆయన్ని చిత్రవధ చేసి చంపావు. చంపిందే కాక గుండెపోటు అని ప్రచారం చేయించావు. గొడ్డలితో శత్రువుకు కూడా అంత బాధ కలగకూడదు. గొడ్డలితో నరికి 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 కాళ్ళతో చేతలతో తన్ని 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 హార్ట్ పేషెంట్ అనుకోకుండా వృద్ధుడు అనుకోకుండా సమరించావు. సమరించడమే కాకుండా ఆ కేసులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ని చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. పాము మాత్రమే తన పిల్లలను తాను తింటుంది. నోరు లేని క్రూర మృగాలు కూడా చివరకు తన బిడ్డలను సంహరించవు. మరి ఇలాంటి సంఘటనలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క వివేకానంద రెడ్డిదే కాకుండా ఇలాంటి ఎన్ని చేశావు? వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత ఆయన కూతురు సునీత సుప్రీంకోర్టు వీధుల్లో రేగిన జుట్టుతో మండు టెండల్లో ఫైళ్లు సంఖలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు కాలినడకన రోడ్డు పైన పోతా ఉంటే కన్నీరు కార్చని వాడు లేడు. ఏ చెల్లికి కూడా అటువంటి తమ్ముడు ఉండకూడదు అని ఆ రోజు ఆంధ్రజాతి యావత్తు బాధపడ్డారు, శోకించారు. సొంత చెల్లెలకు ఆస్తి పంచకుండా షర్మిలకు నీవు చేస్తున్నది ఏమిటి? హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి దురదృష్టవశాత్తు సరిపోతే ఆనాటి శీతోష్ణ పరిస్థితులు సరిగా లేక మా నాయన హత్య వెనక రిలయన్స్ ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ ఆస్తులు, పెట్రోల్ బంకులు, వారి ఆఫీసులు అన్నింటినీ బద్దలుగా తునాతునకలుగా పగలగొట్టి సీఎం అయిన వెంటనే సిగ్గు శరము ఏమాత్రం లేకుండా రిలయన్స్ వాళ్ళ బంధువుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అది నీకే చెల్లింది. మానవ జాతిలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేరు.